హెచ్చరిక వాక్యము కొరకు కీర్తనల గ్రంథము 139వ కీర్తన 23-24 వచనాలను నేనే చదువుతాను, గమనించాలని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉన్నారు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము. నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయమును, దేవుని సహాయమును వేడుకున్నాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, నీ నామానికి స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి నాతో మాతో మనందరితో మీరు మాట్లాడి నన్ను మమ్మల్ని హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి, బలయొద్దుకు యోగ్యంగా నడిపించి సమస్త విషయంలో సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని అయా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నిదాసుడైన నేను బలహీనుడు, నల్పుడన పాత్రుడని, ఎన్నికలేని వాడిని, ఏమీ తెలియని వాడిని, మట్టివాడిని మీరు మీ ఆత్మతో జ్ఞానంతో నింపి నిదాసుని సిలువ చాటును మరుగుపరిచి నాతో మాతో మాట్లాడి నాయనదిగో నీ బలయొద్దుకు యోగ్యముగా పరిశుద్ధంగా నడిపించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖనమును నేనేం చెప్పాలా అని చెప్పని ఆలోచన చేసి దీన్ని బైబిల్ అంతా తిరిగేస్తూ ఉంటే ఒక తలంపు వచ్చింది. దావీదు భక్తుడు నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనమని అడుగుతున్నాడు. అంటే ఖచ్చితంగా నీకు ఆయాసకరమైన మార్గమున ఎందున్నదేమో చూడమంటున్నాడు. అంటే దైనందిన విశ్వాస జీవితంలో మన యొక్క ప్రవర్తనను బట్టి, మాటలను బట్టి, మన చేతలను బట్టి దేవునికి ఆయాసకరమైనటువంటి పరిస్థితులు ఉండవచ్చు గ్యారంటీగా. దావీదంతటి భక్తుడే అన్నాడంటే ఉండయో ఉండవా? ఉంటాయి. దావీదుని గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటి? రాజులు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు దావీదుని గురించి ఒక మంచి సాక్ష్యం పలికాడు. ఏమన్నాడు? చదవాలి వచ్చిన. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమునందు తప్పిపోకుండెను గనుక చాలు. అంటే ప్రభునందు ప్రియులారా, దావీదు భక్తుని గురించి దేవుడు చెప్తున్నటువంటి సాక్ష్యం అయితే చాలా అద్భుతంగా ఉంది. కానీ దావీదు తన జీవితంలో ఆయనని గురించి ఏమనుకుంటున్నాడో పరిశుద్ధాత్మ చేత యథార్థముగా, హృదయపూర్వకంగా పలుకుతా ఉన్నాడు. మనందరికి తెలిసిన విషయమే. కీర్తనల గ్రంథము 40వ కీర్తనలో ఏమన్నాడు? 40వ కీర్తన 12వ వచనం. కీర్తన 40వ కీర్తన 12లో ఏమన్నాడు? లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి, నా హృదయము
అధైర్యపడిపోయిందంట. అంటే ఇలాంటి సాక్ష్యము పలకాలంటే దేవుని ఆత్మ ఆ వ్యక్తిని ప్రేరేపించకపోతే, ఆ వ్యక్తి మీదకి ఆ వ్యక్తి లోపలికి రాకపోతే పలకలేడు. మామూలుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా పలకాలనుకో ఏం చెప్తాడు? నేను చాలా మంచోడిని సార్, దేవుని కొరకు నా సొంత బంగారం ఇచ్చానండి, అంతేకాకుండా కష్టపడి ఆయనకి కొన్ని మణుగులు బంగారము వెండి, లక్షల మణుగులు బంగారం, కోట్ల మణుగులు వెండి ఇచ్చాను సార్ అని ఆయన పలుకుతాడు. కానీ పరిశుద్ధాత్మ లోపలికి వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వేమేమి ఇచ్చావు, ఏమేం చేసావు, ఇవన్నీ పలికించదు ఆత్మ. ఏం పలికిస్తుంది? అసలు నువ్వంటే ఏంటో, నువ్వేంటో నీ గురించి మాట్లాడిస్తుంది. ఎందుకంటే ఆత్మ మన చేత ఏం చేస్తుంది? ఒప్పిస్తుంది. పరిశుద్ధాత్మ మన పాపముల విషయమే, అతిక్రమల విషయం మనల్ని ఏం చేస్తుంది? ఒప్పిస్తుంది. ఆ ఒప్పించే క్రమంలో అతడు వ్యక్తి ఎలాంటి వాడైనా కానీ, అతడు రాజు అవ్వచ్చు, న్యాయాధిపతి అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఉన్నతమైన పదవుల్లో ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ మాత్రం ఏం చేస్తుంది? అతన్ని ఒప్పిస్తుంది. నువ్వెవరు, ఏంటి, ఆధ్యాత్మిక ప్రపంచంలో దేవుని మందిరంలో ఉంటే నువ్వెవరువి అని ఒప్పిస్తుంది. ఆ ఒప్పించేటప్పుడు తను తానుగా ఆత్మచేత పలికిన మాటలు ఇవి. ఏమనంటే, లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకున్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకోరగా నేను తల ఎత్తి, అంటే ఎన్నున్నాయి దోషాలయ్యా, తలెత్తి చూడలేనంత, అంటే ఎన్నున్నాయి? అవి నా తల వెంట్రుకలకు లెక్కకు అవి తల వెంట్రుకు మించి ఉన్నాయట. అంటే దేవుడు అనుకున్నంతగా దేవుడు చెప్పిన సాక్ష్యమేమో ఒకలాగుంది. ఈయనేం చెబుతున్నాడు? అబ్బాయి లేదండి, నేను అసలు మంచోడిని కాదన్న. దీని గురించి అయ్యగారు క్లారిటీ ఇచ్చాడు, ప్రపంచానికి తెలియనటువంటి ఒక క్లారిటీ. ఏమని? ప్రతి వ్యక్తి తన బుద్ధిపూర్వకంగా ఎప్పుడు పాపం చేయడు. అలా చేయడానికి ప్రేరేపించే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మనలో ఉన్న పాప, రక్తములో ఉన్న పాప నియమము. రెండోది దుష్టుడైన సాతాను పాపంలో పడేసి మళ్ళీ దేవుడికి ఏం చేస్తాడు? కంప్లైంట్ చేస్తాడు, మంచోడు కాదని. అందుకనే జకరియా గ్రంథంలో ప్రధాన యాజకుడిని హోషవ గురించి దేవుడు రాయించాడు. ఆ విషయాన్ని ఓఫిర్ గారే బయటపెట్టింది ఫస్ట్. ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చింది ఆయనే. కాబట్టి అనవసరం తొందరపడి ఎవరు కూడా కొద్ది ఫీల్ కామాకండి. రక్తములో కడగబడి నీటి బాప్తిసం పొందిన ఏ విశ్వాసి తనకు తానుగా తెలిసి ఏ పాపం చేయడు. కానీ ఎవరో చేయించేవాళ్ళు కొంతమంది తెలియకుండా ఉన్నారు, దానివల్ల జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దావీదు చెప్పిన సాక్ష్యమును బట్టి, దేవుడు చెప్పిన సాక్ష్యమును బట్టి, జకరియా గ్రంథంలో చెప్పినట్టు దావీదు మొదటి రాజుల గ్రంథం 15:4 ప్రకారం ఆయన ఎంతో యథార్థవర్తనుడు. కానీ తన వ్యక్తిగతంగా తన బ్రతుకు తను చూసుకుంటే ఎట్లాగున్నాడు? హృదయం అధైర్యపడిపోతుందట. ఎట్లా సార్, నేను తల ఎత్తి చూడలేకపోతున్నాను, తల కూడా ఎత్తలేకపోతున్నాను అనే స్థితిలో ఉన్నాను. కాబట్టి ఈ వచనాలు ఎప్పుడైతే నాకు ఒక ప్రేరేపణ కలిగిందో, నిజంగానే నేను ఈ ప్రేరేపణతోనే ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్నానా, లేకపోతే నేను ఏమైనా సొంతంగా చెబుతున్నానా అని చెప్పని నన్ను నేను ఆలోచించుకుంటానే ప్రార్థన చేసి వాక్యానికి సమయం ఇచ్చి, ఉత్తర ప్రతులకు సమయం ఇచ్చి నుంచోబెట్టి, నేను ఈ కన్ఫ్యూజ్లో, ఈ బాధలో నిజమే కాదు లేని పని కూడా చెప్పేస్తున్నాం ఎట్లాగని చెప్పని 17వ కీర్తన అన్నమాట. కానీ తీసింది మాత్రం అక్కడ 6 చదివాను, 7 తీసే ఉంది ఇట్లాగా, కానీ 17 అని చెప్పా. ఎందుకు చెప్తున్నాను? లోపల టెన్షన్ ఉంది.
నిజంగానే 139 కీర్తన 23, 24 వచనాలేనని నేను చెప్పాల్సింది ఈరోజు. లేదా నా సొంతంగా చెప్పేస్తాను, ప్రభువా ఇది చాలా భయంకరం, నేను చెప్తే అసలు ఏం ప్రయోజనం ఉండదు నాయన, నిజమేనా, నాకు ఒక నిరూపణ కావాలి, ఎలాగలగా నాతో మాట్లాడిన ఆయన అని చెప్పని 17వ కీర్తన అని చెప్పి మళ్ళీ నన్ను క్షమించాలి, 7వ కీర్తన అని చెప్పని 7వ కీర్తన తీశా కదా. 7వ కీర్తనలో ఏమంటున్నాడు దావీదు భక్తుడు? చూడండి 4వ వచనంలో, నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమి పట్టుకొన నిమ్ము, నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము, నా అతిశయాస్పదము మంటిపాలు చేయనిమ్ము, నిర్నిమిత్తముగా నన్ను బాధించు వారిని నేను సంరక్షించింది కదా. అంటే ప్రభునందు పిల్లరా, ఇప్పుడు నిర్నిమిత్తముగా దావీదును ద్వేషించే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా? దావీదు 33వ కీర్తనలో నిర్హేతుముగా నన్ను ద్వేషించేవారు అనేకులు అన్నాడా? కానీ వాళ్ళని ఏం చేశాడండి ఈయన? ఈ వచనం ప్రకారం ఎవరైనా సంరక్షిస్తాడా? ఎవరైనా సంరక్షిస్తారా? మనల్ని ఎవడైనా ఏమైనా అన్నాడు అనుకో, వాడి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అపాయం ఉన్నప్పుడు మనం రక్షిస్తాం వెళ్ళి? వాడు మొన్న అక్కడ ఆ మాట అన్నాడు, ఇప్పుడు వాడికి జరిగింది కరెక్ట్, జరగాలి అలాగా అని అనుకుంటాం మనం. కానీ ఆయన ఏం చేస్తున్నాడంట? సంరక్షిస్తున్నాడంట. అంతేకాదు, ఈ చదవబడిన ఈ 2 వచనాల్లో నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల. అంటే ఇప్పుడు సమాధానముతో ఉన్నవాడికి ఏమన్నా కీడు జరిగినా, లేకపోతే నా ద్వారా పాపము జరిగినా దాని ప్రతికూలముగా నాకు ఏం చేయమని అడుగుతున్నాడు? నా శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము, నా ప్రాణమును నేలకు అనగా ద్రొక్కనిమ్ము, నా అతిశాస్పదము మంటిపాలు. అది ఎవరన్నా అడుగుతారు అట్లాగా? అసలు నా ద్వారా ఏమైనా పాపం జరిగితే అసలు మనము పట్టించుకోము. నాకు తెలిసి ఈ అధ్యాయం బషబదికి వెళ్ళి వచ్చిన తర్వాత రాసి ఉంటాడు, ముందు రాసి ఉన్నాడు. నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, అంటే సమాధానముగా ఉన్న వ్యక్తికి ఎవరైనా కీడు చేసే అవకాశం ఉందా? కానీ ఒకవేళ జరిగితే కనుక అలాగా నువ్వేం చేస్తావంటే, నా శత్రువులు నన్ను తరిమి పట్టుకునేట్టుగా చెయ్యి, తరిమి పట్టుకునేట్టుగా చేయి, పర్లేదు, నా ప్రాణం నేలకు అణగదొక్కి. ఇలాంటి మాటలు విన్నప్పుడు భక్తుని హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అర్థమవుతుంది. అట్లా చదివి చూడండి 8వ వచనం వచ్చేటప్పటికల్లా, యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు, యెహోవా ఇప్పుడు ఏమంటున్నాడు? యెహోవా జనములకు తీర్పు తీర్చువాడా, యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము అన్నాడు. అంటే ఇప్పుడు నేను 139, 23, 24 దీని ప్రకారం కరెక్టేనా? ఇప్పుడు 139, 23, 24 వచ్చిన వాళ్ళు ఏమడుగుతున్నాడు? 139వ కీర్తన 23, 24 వచ్చిన వాళ్ళు ఏమడుగుతున్నాడు? దేవా నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో. ఏం చేయాలి చూసి? నిత్య మార్గం నడిపించాలంటే ఈయనకి ఏం జరగాలి? ఇప్పుడు ఆయనకు ఆయాసకరమైన మార్గం ఉందండి, ఈయన పరిశీలించాడు, పరీక్షించాడు,
హృదయాన్ని ఆలోచనలు రెండింటిని పరీక్షించాడు. ఇప్పుడు తేడా కనబడుతుంది. ఏం చేయాలి? అసలైన మార్గం నడిపించాలి, కరెక్టే. దానికంటే ముందు ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. దాని విషయంలో న్యాయముగా నా నీతిని బట్టి, ఏమన్నాడు వచనంలో? అది చెప్పాను. నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నువ్వు నాకేం చెయ్యి, నాకు న్యాయముగా తీర్పు తీర్చని అడుగుతున్నాడు. ఆ తర్వాత దేవుడు నిన్నేం చేయాలంటే నిత్య మార్గమును నిన్ను నడిపించాలి. న్యాయమైతే తీర్చాలి. తీర్చాడా లేదా? న్యాయం తీర్చాడా? దావీదు విషయంలో దావీదు బత్షెబను పట్టుకొచ్చేసాడు. బత్షెబను తెచ్చిన తర్వాత 1 సంవత్సరం అయిపోయింది, కొడుకు కూడా పుట్టేశాడు. ఉరియా చచ్చిపోయాడు. అంతా కామ్ ఆఫ్ అయిపోయింది, ఎవరికి తెలియట్లేదని చెప్పి అనుకున్నాడు. ఈలోపు నాతాన్ని పంపించాడు. ఆయన వచ్చి మాట్లాడాడు. ఈయన బోరున్న కన్నీరు గార్చి ఏడ్చి క్షమాపణ వేడుకున్నాడు. క్షమాపణ వేడుకున్న తర్వాత మరి న్యాయం తీర్చాడా లేదా? తీర్చాడు. ఏమన్నాడు? నువ్వు చేసిన ఈ కార్యమును బట్టి శత్రువు నన్ను దూషించుటకు హేతు కలుగు చేసేటవి కనుక నీకు పుట్టిన నీ కుమారుణ్ణి నిశ్చయంగా చంపేస్తానన్నాడు. అంటే ఇప్పుడు వాడు బతుకున్నా మరి ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ దేవుని ప్లాన్ అయితే అది కాదు కదా. దేవుని ప్లాన్ అది కాదు. దేవుని ప్లాన్ వేరు. ఆ ప్లాన్ కాకుండా వీళ్ళ మధ్యలో సార్ అటు చేసి ఇటు చేసి వాడిని ఎందుకు సార్ అట్లా చేశారు? చేసిన తప్పెవరిది? దావీది, బత్షెబాది. దావీదు రమ్మన్నాడు, ఏమి వెళ్ళిపోయింది. తర్వాత ఉరియా చచ్చిపోయాడు. పర్మనెంట్గా భార్యగా వచ్చేసింది. అది బొడ్డాడు ఎవరిని చేశాడా? మరి వాడికి ఎందుకు శిక్ష? ఇలా అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ప్రభునందు పిల్లరా, ఆ చిన్నవాడు చనిపోయాడు కదా, దేవుని న్యాయము ప్రకారము అతను ఎక్కడుంటాడు? పరదేశంలో ఉంటాడు. అవును కదా. పరదేశంలో ఏ ఏజ్లో ఉంటాడు? 30 ఏళ్ళ ఏజ్లో ఉంటాడు. అంటే ఇప్పుడు ఒకవేళ మధ్యాకాశానికి ఆయన మనతో పాటు మధ్యాకాశానికి వస్తాడు కదా. ఇప్పుడు సమాధి చేశారు, ఆత్మ పరదేశంలో ఉంది. రెండో రాకళ్ళు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆత్మలు ఎంటపెట్టుకు రావాలి. ఎంటపెట్టుకు వచ్చినప్పుడు దావీదు బత్షెబాకు పుట్టిన కొడుకు కూడా వస్తాడా? వస్తాడు. అతను కూడా లేపబడతాడా? లేపబడతాడు. అతను కూడా మనతో పాటు మధ్యాకాశానికి వస్తాడా? వస్తాడు. తీర్పులో లైన్లో నుంచుంటాడు. ఆయన లెక్క చెప్పాలా? మరి మనం ఎంత క్లారిటీ, వాళ్ళిద్దరు తప్పు చేసి వీడిని చంపేయడం ఏంటి సరే అని అడిగేవాడు ముందు అసలు. కాబట్టి చాలామంది తెక్క క్వశ్చన్లు వేస్తారు. కంగారు పడమాకండి. అసలే మనం ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్తే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవరు కామెంట్ చేయట్లేదు, వస్తాయి ముందు. రాత్రి పాస్టర్ గారు అన్నారు, యూట్యూబ్ పెట్టాము, యూట్యూబ్లో అప్లోడ్ చేసామంటే సంబరం కాదు. క్వశ్చన్లు వేసేవాళ్ళు ఉంటారు, ఫోన్ నెంబర్లు ఉంటే ఫోన్ చేసేవాళ్ళు ఉంటారు. ఏ సార్ ఏంటిదని. ఒకసారి ఓఫిరయ్య గారు మీటింగ్స్ పెట్టినప్పుడు అపోస్తులుడు, ప్రవక్త, ఈ తరం పౌలు, సార్వత్రిక క్రీస్తు సంఘ సంస్కర్త అని చెప్పి మొత్తం అన్నీ రాసి బోర్డు పెట్టి పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేసి పెద్ద కటౌట్లు పెడతాం కదా. అది పెడితే ఒక ఆయన అడిగాడంట, సార్ ఎవరు సార్ ఆయనకి అపోస్తులుడు బిరుదు ఇచ్చింది? ఎవరండి ఆయన? ప్రవక్త అని చెప్పని అంది. అది మీరు పెట్టేసుకుంటే సరిపోద్దా? ఇప్పుడు అయ్యగారిని కూడా అడిగారట. అయ్యగారు ఏం చెప్పాడు? మీటింగ్లోనే డైరెక్ట్ పబ్లిక్గా మెసేజ్లోనే చెప్పాడు, అయ్యా నేను పెట్టుకోలేదు, నాకెవరు ఇవ్వలేదు. మరి నేను పెట్టుకోకుండా ఎవరు ఇవ్వకుండా నేను ఎట్లాగ వచ్చింది అపోజిట్ అంటే, నేను చేసిన పరిచర్య, నా ప్రేమ, నేను చేస్తున్నటువంటి ప్రసంగాలు, నేను రాసిన పుస్తకాలు, పత్రికలు, ఇవన్నీ చదివి ఇట్లా ఎవడైనా రాయాలి చెప్పాలని ఖచ్చితంగా అపోజిట్ ఏమైనా పెట్టారు. కానీ నాకైతే చక్కగా మంచిగా పాస్టర్ పిలుపు, ఇంకంతకంటే గొప్ప పిలుపు నాకు ఒకటి ఈ దేశంలో ఎవడు వెళ్ళలేదు కానీ అమెరికాలో పిలిచారు. గొప్ప పిలుపు అమెరికాలో
ప్రసంగికుడిగా పిలిచారు, వెళ్ళాను నేను. వెళ్ళి వాకింగ్ చెప్పాలి. ఆ పిలిచేవాడు నన్ను డయాస్ నుంచి పిలుస్తున్నాడు, ఇంగ్లీష్లో పిలిచాడట. ప్లీజ్ వెల్కమ్ ఇన్ ద డయాస్ మిస్టర్ ఎడాంకీ ఓఫీర్ అన్నాడట. రంజిత్ ఓఫీర్ అన్నాడట. ఎడాంకీ రంజిత్ ఓఫీర్ అనగానే అయ్యగారు కూడా ఎస్ ఐఎమ్ డాంకీ అని చెప్పి ఆ ఇంటి పేరు సరిగా పలకడం రాక, అద్దంకి అని పిలవడం రాక ఏమన్నాడు, ఎస్ నేను కూడా నిజమే అని చెప్పాను. ఆయన కూడా ఎంతమంది ఉంటారు అట్లా తగ్గించుకునేవాళ్ళు. అయ్యగారు చాలా హ్యాపీగా నాకు ఇక్కడ పిలిచే పిలుపు ఈ పాస్టర్ బ్రదర్ అనే కంటే కూడా అది చాలా బాగుంది. ఎందుకంటే నేను దేవుని వాక్యాన్ని మోసుకుపోయే ఒక గాడిద పిల్లను. కాబట్టి ఈ తగ్గింపు, ఈ ప్రేమ, ఇవన్నీ తెలియని క్వశ్చన్లు వేస్తుంటారు. అట్లాగే బైబిల్లో మనం ఇప్పుడు అప్లోడ్ చేస్తే రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఇంకా 100 అయినాయి వీడియోలు. ఇంకా ముందుకు వెళ్తుంటే మనల్ని కొంతమంది గుర్తుపడతారు, మన స్వరమును గుర్తుపట్టరు. వైజాగ్లో అతిశయం కాదు కానీ సందర్భోక్తిగా చెప్తారు. మొన్న వైజాగ్ వెళ్ళాం ఆరాధనకి ఉదయకాలం. ఫస్ట్ మెసేజ్ నాకు ఇచ్చారు సైమన్ గారు బల్లకు. అయిపోయిన తర్వాత సెకండ్ మెసేజ్ ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఇంచుమించు ఒక 80 ఉంటాయి మెసేజ్. ఆయన చాలా తక్కువ సమయం చెప్తానని కూర్చొని ఆయన వాకింగ్ చెప్పడం ప్రారంభించి స్టార్టింగ్ ఆయన చెప్పిన మాట ఏంటంటే, జోసఫ్ దిలీప్ గారు మంచి వాక్యం చెప్పాడు, కానీ ఓఫీర్ గారి శిష్యులు అనిపించారు వీళ్ళందరూ. ఈ జోసఫ్ దిలీప్ గారు, సైమన్ గారు, వీళ్ళందరూ కూడా వీళ్ళు మాట్లాడితే వీళ్ళ స్వరం విన్నప్పుడు ఏమనిపిస్తుందంట, ఖచ్చితంగా ఓఫీర్ శిష్యుడు అయి ఉంటాడు అని చెప్తున్నాడు. ఆయన మధుర వాళ్ళు ఎక్కడ ఉంటారంట, మరి సేవకుడు కాదు తెలియదు నాకు. అంటే ఖచ్చితంగా ఈ ప్రపంచం మన స్వరాన్ని గుర్తుపడుతుంది. ఏమని? ఖచ్చితంగా ఆయన శిష్యుడే అయి ఉంటాడని. ఎందుకంటే మనం మాట్లాడే పద్ధతి అలాగుంటుంది. కాబట్టి దావీదు బత్షెబాలు కనిన కుమారుడే మనకంటే కూడా చాలా బెస్ట్ ప్లేస్లో ఉంటాడు తీర్పు దినాన. అవునా? మనకి చాలా టైం పడుతుంది, ఆయనకి పెద్ద టైం పడుతుందా? ఆ లైన్లో రాగానే చూడగా దావీదు బత్షెబా కుమారుడు, రైట్, ఓకే, నీకు ఈ బహుమానం వెళ్ళిపోతాడు. అది చెప్పేది లేదు, ఈయన అడిగేది లేదు, మరి బెస్ట్ ప్లేస్లో ఉండడం లేదు. సరే, దేవుడు ఎందుకు తీసుకున్నాడో దానికి కారణం దావీదుకి తెలుసు, బత్షెబాకి తెలుసు. వాళ్ళిద్దరికి అర్థమైతే చాలు. నాకు తెలిసి దావీదుకి చాలా బాగా అర్థమైంది. ఆ కుమారుడు చనిపోవటను బట్టి దావీదు బత్షెబాని చాలా ఓదార్చాడట. కానీ దావీదుకి అర్థమైంది లేదా? ఏమో కొంచెమన్నా ఫీల్ అయ్యాడా? ఏం ఫీల్ కాల. శుభ్రంగా చచ్చిపోయాడని తెలియగా లేచి స్నానం చేసి శుభ్రంగా తలకు తైలం రాసుకొని బట్టలు వేసుకొని దేవుని మందిరానికి పోయి ఏం చేశాడు? మొక్కాడట. అక్కడి చేసి దావీదుకు తెలుసు మరి ఆయన చేసినటువంటి ఆ పనికి దావీదుని దేవుడు ఆ విధంగా ఆ కుమారుడిని తీసేసుకున్నాడు. కాబట్టి దావీదు దేవుణ్ణి అడుగుతాడనమాట, ఏమనంటే నా నీతిని బట్టియో నా యథార్థతను బట్టియో నా విషయములో నాకు న్యాయము తీర్చుమని అడుగుతాడు. అంటే నేనేమంటున్నానంటే, ఇంత డైరెక్ట్గా దేవుణ్ణి అడగగలిగేటువంటి ధన్యత, అడగగలిగేటువంటి స్థాయి ప్రతి భక్తుడు రావాలి. ఎప్పుడొస్తాడు? అలా అడిగే ధన్యతలోకి ఎప్పుడు వస్తాడంటే అనుదినము. ఇప్పుడు ఈ దావీదు భక్తుడు చేశాడు కదా ప్రార్థన, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము అన్నాడు. ఎందుకనంటే ప్రభునందు ప్రియులరా, దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాడు. ప్రతి ఒక్కరి హృదయమును ఆయన పరిశోధిస్తాడు.
ఎప్పుడు పరిశోధిస్తాడు అంటే బైబిల్లో చూస్తే ఎక్కువ రాత్రిపూట పరిశోధన చేసినట్టుగా కనబడుతుంది. రాత్రిపూట. ఇప్పుడు అబ్రహాము గారు దేవునికి బలి అర్పించాడు. ఎప్పుడు చూడండి, ఆదికాండం 15వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. ఒక్క నిమిషం, 8 నుంచి చదువుదాం. ప్రభు అయిన యెహోవా, నేను దీనిని స్వతంత్రించుకునేదని నాకు ఎట్లు తెలియను? 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేక పిల్లను, 3 ఏండ్ల పొలిటేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను అతడు అవన్నీ తీసుకుని వాటి నడుమునకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గ్రద్దలు ఆ కళేబుల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగూకపోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదురు. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఇప్పుడు చెప్పండి, ఈ తతంగం అంతటిలో అబ్రహామునకు దేవుడు ఎప్పుడు దర్శించి మాటలు చెప్పాడు? చీకటి, నైట్. పొద్దు గ్రుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్ముగా, అంటే బాగా చీకటి పడిపోయింది. ఆ టైంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ టైంలో మాట్లాడి తన సంతతి కొరకు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని వివరించి చెప్పాడు. అవునా కదా? కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా తన భక్తులను దర్శించేటప్పుడు ఇలాగే దర్శించాడు. ఉదాహరణకు చూద్దాం, ఇంకొక ఆయన మనకు తెలుసు బాగా, బిలాము. ఇప్పుడు బిలాము భక్తుడిని ఇజ్రాయేలుని శపించమని బాలాకు రాజు బహుమానం పంపించినప్పుడు బిలాము దగ్గరికి దేవుడు వచ్చి, ఎప్పుడు వచ్చాడు బిలాము దగ్గరికి? సంఖ్యాకాండము 22వ అధ్యాయము 8 నుంచి చదువుదాం. అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి నీతో చెప్పెదనను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. అది ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి అంటే ఇప్పుడు దేవుడు ఎప్పుడు వస్తాడు? రాత్రి సమయం, రాత్రి వస్తాడు. రాగానే అడిగాడు బిలామును. దేవుడు బిలాము వద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగగా బిలాము దేవునితో ఇట్లా నేను మొత్తం చెప్పేశాడు. ఇజ్రాయేలీలను శపించుటకు బాలాకు రాజు గారు నాకు బహుమానం పంపించాడని చెప్పాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు ఆయనతో? అందుకు దేవుడు 22వ వచనం 12వ వచనం. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలాము ఉదయమును లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా. తెలుసు కదా, ఫస్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు వచ్చారంటే చెప్తే ఆయన వద్దన్నాడు, వెళ్ళిపోమన్నాడు, పంపించేశాడు. మళ్ళీ సెకండ్ టైం ఇంకా ఉన్నతమైన అధికారులు, ఇంకా ఉన్నతమైన బహుమానము, ఇంకా ఉన్నతమైనటువంటి వ్యక్తులను పంపించాడు. పంపిస్తే మళ్ళీ అప్పుడు కూడా ఏం చెప్పాడు వాళ్ళతో? 19. కాబట్టి దయచేసి మీరు ఈ రాత్రి ఇక్కడ నుండుడి, యెహోవా నాతో నికనేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరం ఇచ్చాను. ఇంకా నువ్వు ఏమి చెప్పును అంటే ఇంకేం చెప్పాలి నీకు? అంటే ఇప్పుడు ఈయన హృదయంలో ఏముంది? స్వభావం డబ్బాష ఉందా లేదా? బహుమానం పొందవలనని
బాలాగు ప్రయత్నం చేస్తున్నాడో లేదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ దేవుడు వచ్చేటప్పటికల్లా ఈయన హృదయం ఏంటో తెలీదా? ఫస్ట్ టైమే తెలీదా? ఫస్ట్ టైం తెలుసా తెలీదా? ఈయనకి డబ్బు ఆశ ఉందని తెలుసు, కానీ ఏం చెప్పాడు? వద్దన్నాడు. అప్పుడు దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చినట్టే ఉన్నట్ట ఇచ్చినప్పుడు ఈయన ఏం చేయాలి? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అదే లాస్ట్ టైం ఏం చెప్పాడు, ఇప్పుడు అది చెప్తాడు. ఆయనతో ఎందుకు మనకు పంచాయతీ? ఇవి ఏం వద్దు, వెళ్ళిపోండి అనాలి. కానీ ఇకనేమో చెప్పును అని అంటే ఈసారి నెక్స్ట్ మార్చేస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడేమో అనే ఉద్దేశంతో ఉన్నాడు. అంటే బిలాము హృదయమును పరీక్షించడానికి దేవుడు ఎప్పుడు వచ్చాడు? రాత్రిపూటే వచ్చాడు. ఇలాగ దేవుడు రాత్రిపూట వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కానీ దేవుని దగ్గరికి భక్తులు కూడా రాత్రిపూట వెళ్తుంటారు, తెలుసా మీకు? దేవుడి దగ్గరికి భక్తులు కూడా కొంతమంది రాత్రిపూట వెళ్తారు. ఎందుకు? ప్రార్థన చేసుకోవడానికి. క్లారిటీగా చెప్పాలి. రాత్రిపూట వెళ్తారు. మన హోదా, మన పరపతి, మనకున్న ఐశ్వర్యము, మనకున్న పేరు, వీటన్నిటిని ఎవడని గుర్తుపట్టేస్తాడేమో పగలెళ్తేనే. ఏం చేస్తారు? రాత్రిపూట ఎవరు చూడడు కదా, చీకట్లో సరిగ్గా కనబడరు కదా. అలాగే వెళ్ళాడు ఒక ఆయన. ఎవరైనా? పరిసయ్యుడు. పేరు చెప్పండి. నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమునకు చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అది అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు నికోదేము రాత్రిపూట దేవుడిని దర్శించడానికి, ఈ సంగతులు దేవుడితో మాట్లాడడానికి ఇప్పుడు నికోదేము ఎవరు? నికోదేము ఎవరు? చూసి చెప్తారా? నికోదేము ఎవరు? 10వ వచనం చదవండి. అధికారి కాదు, బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? ఇప్పుడు ఈయన ఎవరు? బోధకుడు, ఇశ్రాయేలీయులకు బోధకుడు. కానీ యేసు చెప్పిన సంగతులు ఈయనకి అర్థం కావట్లేదు. కానీ పాపం రావడం అయితే వచ్చాడు, అడగడం అయితే అడిగాడు. కానీ యేసు చెప్పిన మాటలు ఈయనకి అర్థం కావటం లేదు. అందుకని యేసు ఏమన్నాడు? ఈయన్ని ఇశ్రాయేలీయులకు బోధకుడు అయ్యుండి వీటిని నీవు ఎరుగవా అని అడుగుతున్నాడు. ఎందుకు ఈయన ఎవరు? ఈయన ఇశ్రాయేలీయులకు బోధకుడు, ధర్మశాస్త్రోపదేశకుడు. అంటే ఇప్పుడు మరి రాత్రిపూట ఎందుకు వచ్చాడు? ఎవరికి కనబడకూడదు. మొన్న నేను చెప్పాను ఒక మాట. ఒక ఆయన నాకు బైబిల్లో డౌట్ ఉందని చెప్పని అడిగాడు. సరే ఇంటికి వచ్చేసి చెప్తాలే అన్న. వచ్చేసాడు ఇంటికి, కూర్చున్నాడు, బైబిల్ తిరిగేసాడు, మొత్తం చెప్పేశాను. ఆయన వచ్చేటయానికి నేనేం చేస్తానంటే, ఓఫిరే గారి వాక్యం వింటున్నా వాడిని ఆ వాక్యం కొంచెం ఆపి పక్కన పెట్టి మనోడు అడిగిన డౌట్స్ అని చెప్పారు. రాత్రిపూట డౌట్స్ అన్నీ చెప్పేసి క్లారిటీ ఇస్తే చాలా సంతోషం పాస్టర్ అయ్యా, నాకు ఎప్పటిదాకా భయంకరమైన డౌట్ ఉంది, దీన్ని ఎలాగ అనుకున్నాను, దేవుడైతే నీ ద్వారా నేను బయలుపరిచాడని చెప్పని వెళ్తా నాకు ఒక చిన్న డౌట్ ఉందన్నాడు. ఇంకోట అన్న, ఇంకోట ఏంటన్నా, నేను ఒక్క మాట అడిగితే 66 గ్రంథాలు తిప్పి చెప్పావు కదా, అంటే ఈ లెక్క నీకు బైబిల్ అంతా తెలుసా తెలీదా? నాకు అనిపిస్తుంది మొత్తం నీకు అవగాహన ఉంది, దీని మీద పట్టు ఉందని. అలాంటప్పుడు నీకు ఇంకో వాక్యం వింటున్నావేంటి అన్నాడు. నువ్వు వేరే వాళ్ళు తింటున్నావేంటి అంటున్నాడు. వేరే వాళ్ళది కాదురా బాబు, అది మా గురువు గారు, నా ఆత్మీయ తండ్రి,
ఆయన చెప్పిన వాక్యం వింటున్నాను. నువ్వు ఒక మాట చెప్పు, నీకు భోజనం దొరికింది, ఇప్పుడు వాక్యమైన ఆహారం దొరికింది నీకు, మరి నాకెవడు పెడతాడు? నేను తిన్నా, నాకు వద్ద ఆహారం, నా అంతరంగ పురుషునికి నాకు కూడా ఏం కావాలి? ఆహారం కావాలి. వాడిని పెంచి పోషించాలంటే వాక్యం వినాలి. అంతేగాని నాకు మొత్తం తెలిసిపోయింది కదా, నాకు ఎవడు చెప్పవసరం లేదు, నేను చెప్పను, నాకు వద్దని చెప్పను అనుకుంటే అది మూర్ఖత్వం. అని అంటే ఆయన చెప్తున్నాడు, నేను బోల్డ్ మంది పాస్టర్ని చూశాను కానీ వాళ్ళు చెప్పడమే కానీ ఏంటో చూడలేదు అన్నట్టు. వాళ్ళ సంగతి మనకెందుకు? ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు మొత్తం నాకు తెలిసిపోయింది, నేను అనుకుంటున్నా నాకేం తెలియదని. అని తెలియబడి పాస్టర్ మొత్తం తిరిగేసేస్తుంటే అంటే అది దీని మీద నీకు ఇంకో క్లారిటీ కావాలి, రమ్మని చెప్పి కూర్చోబెట్టి సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం చదవమన్నా. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. అంటే ఇప్పుడు సంగతి మరుగు చేయుట ఎవరికి ఘనత? దేవునికి ఘనత. అంటే ఇప్పుడు దేవునికి ఘనత అనేది యుగములు సర్వ యుగములలో ఉంటుందా, లేకపోతే కొంత యుగంలో ఉండి తర్వాత ఉంటుందా? సర్వయుగములు. అంటే సర్వయుగములలో కూడా దేవునికి ఘనత. అంటే సర్వయుగములలో దేవునికి ఘనత ఉండాలంటే ఒక సంగతి ఇప్పటికీ, అంటే ఎన్ని యుగాలు గడిచినా అన్ని యుగాలలో నువ్వు కూడా దేవునితో కలిసి ఉన్న ఒక సంగతి మాత్రం నీకు. అంటే ఇప్పుడు ఈ బైబిలు దేవుని వాక్యము ఎంత అనుకుంటున్నావు? సముద్రం అంతా. అందులో నుంచి ఓఫిరి గారే ఆయన దోషుడు చేదుకున్నాను అన్నాడు. ఆయన దోషుడు చేది అన్ని వేల ప్రసంగాలు చెప్పింది చెప్పకుండా చెప్పి పుస్తకాలు రాసి పత్రికలు రాసి ఇన్ని చేస్తున్నాడు కదా సేవ. దోషుడు చేసుకుని నన్ను చేశాడు. మనం ఒక బుక్ రాసామా? బుక్ తర్వాత సార్ పాట రాసేవా? ఆయన నేను రావే, డానియల్ రాశాడు, ఇంకా కొంతమంది పాస్టర్లు రాశారు. నేను అనుకుంటున్నా అన్ని చేసిన ఆయన దోషుడు చేస్తే మనము ఒక సుక్కలో మళ్ళీ ఇంకా ఒక 100% కిందకి వెళ్తే ఎంత ఉంటుంది? 100 MG. దాని ఏదో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, మిల్లీ గ్రామ్స్ ఏముంటాయి. అది కూడా వచ్చిందో లేదో మనకు తెలియదు. అంతటి ఉన్నతమైనటువంటి బైబిల్ జ్ఞానము తవ్వే కొద్దీ దొరుకుతూ ఉంటే నాకు మొత్తం తెలిసిపోయిందని చెప్పని ఇంక బైబిల్ చదవను, ఎవరు ప్రసంగాలు విన్నంటే అవుద్దా? కాబట్టి నా ప్రసంగాలు నాకు ఆహారం కావాలి కాబట్టి నేను అయ్యగారి వాక్యం వింటాను బాబు అని చెప్తే చాలా ఆశ్చర్యపోయాడు అబ్బాయి. ఎందుకు? చాలామంది అలా లేరు. చాలామంది వాళ్ళకి మొత్తం తెలిసిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళు ప్రసంగాలు ఎవరి వినరు, ఎవరి దగ్గర నేర్చుకోరు, ఎవరి దగ్గర తెలుసుకోరు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనమైతే ఎప్పుడు నిరంతరము నేర్చుకునే వారముగా ఉన్నప్పుడు దేవుడు నేర్పించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. నువ్వు ఎవరివైనా తర్వాత సంగతి, నువ్వు నికోదేమువా, నువ్వు లేకపోతే నువ్వు బోధకుడువా, లేకపోతే ఇంకంతకంటే ఉన్నతమైనోడువా, నువ్వు ఎవరివైనా సరే, ఐశ్వర్యత కావచ్చు, పేరెంట్కి గడవచ్చు, నీకు అన్నీ తెలిసిపోవచ్చు, ఎవరైనా సరే దేవుణ్ణి ముఖాముఖిగా ఎదుర్కొని మాట్లాడగలిగే ధైర్యం ఉండాలి. ముఖాముఖి ఎదుర్కొని దైవజనుడితో మాట్లాడే ధైర్యం ఉండాలి. ఎప్పుడు ఉండదు? ఎందుకుండదు? దేవుణ్ణి ముఖాముఖికి ఎందుకు ఎదుర్కోలేరు? ఇంకా క్లారిటీ లేఖనం కావాలి. ఎందుకు ఎదుర్కోరు? ఇంకా క్లారిటీ కాదు. దోషములే, అతిక్రమములే, పాపములే, కానీ లేఖనం కావాలి. ఏమని చెప్పారు? లేఖనం జీవించమంటే మళ్ళీ అన్నీ చెప్తావు, యథార్థ అంటావు, పాపం అంటావు, దోషాలు అంటావు, ఇవన్నీ ఎందుకు? చూడండి, కీర్తనల గ్రంథము 90వ కీర్తన 8వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో ఎందుకు ధైర్యంగా ఎదుర్కోలేరు చెప్పండి?
నీ ముఖ కాంతిలో పాపములు కాదు, రహస్య పాపములు. మనం చేసే రహస్య పాపములు ఆయన ఎదురుగుండా వెళ్ళాలంటే ఈ రహస్య పాపములు కనబడతాయి కాబట్టి భయం వెళ్ళడానికి. డైరెక్ట్గా దేవుణ్ణి ఎదుర్కోలేదు. దేవుణ్ణే కాదు, ఒకప్పుడు చెప్పాను కదా, పద్దాక చెప్పేవాడు, వేణుగోపాలయ్య గారిని డైరెక్ట్గా వెళ్ళి కనబడాలంటే మాట్లాడాలంటే భయం వేసేది. భయపడిన వాళ్ళు ఉంటారు, అది వేరే వాళ్ళు, నాకు సంబంధం లేదు. నేను ఎవరో మా ఇంట్లో కూర్చొని అంటున్నారు, వేణుగోపాలయ్య గారి ఫేస్ చూస్తే ఎట్లా ఉందంట, దగ్గ మెరిసిపోతుందట, చాలా ప్యూర్గా కాంతితో వెలిగిపోతుందట. అవి ఫోటో చూసే అలాగ అనుకుంటే డైరెక్ట్గా చూసిన పరిస్థితి ఏంటి? కొన్ని సంవత్సరాలు చూసే డైరెక్ట్గా ప్రతి శనివారం సాయంత్రం విజ్ఞాపన ప్రార్థనలో, స్వస్థత ఆరాధనలో ఆయన్ని ఎదుర్కోవాలంటే భయం. ఎందుకంటే ఆయన కళ్ళు తెరిచి ఉండగానే ఆయన దర్శనం, కళ్ళు తెరిచే దర్శనం చూస్తాడు, మన వరకు కూడా చూస్తాడు. నా స్నేహితుడు ఉన్నాడు, ఆయన కొత్తగా పెళ్ళైంది, భార్యని తీసుకొని ప్రార్థనకు వచ్చాడు. నేను అప్పుడు అయ్యగారి కుర్చీలో కూర్చొని ఉంటే నేను ఆయన దగ్గర నుంచున్నాను, వాళ్ళిద్దరూ ప్రార్థన చేసుకోవడానికి వచ్చారు. సరే, వ్యక్తిగతంగా వాళ్ళు పర్సనల్గా చేయండి, మనం ఎందుకంటే కొంచెం దూరంగా వచ్చి నుంచుంటే ఆయన ప్రార్థన చేసిన తర్వాత నా ఫ్రెండ్కి చెప్పాడు, ఒరే ప్రార్థన అయిపోయింది కానీ దగ్గరికి వెళ్ళిపోయాను, ఒరే రేపు శనివారం నాడు నువ్వు వచ్చేటప్పుడు నీ భార్యను వెంట పెట్టుకొని 6 గంటలకల్లా వచ్చేసి ఎదురు ఫస్ట్ లైన్లో ఫస్ట్ అమ్మాయిని కూర్చోబెట్టాను. ఆయనకు అర్థమైంది, మాకు తెలుసు కదా, సరేనే వెళ్ళిపోయాను. ఆమెకు అర్థం కాదు, ఆమె బయట పెంతెకొస్తూ సంఘ విశ్వాసాలు, పర్వాలేదు. కానీ నేను తర్వాత అడిగా అయ్యగారు ఏంటి, ఎందుకు మొట్టమొదటిగా కూర్చోమన్నారు అని. అంటే మొట్టమొదటిగా ఎందుకు కూర్చుంటారు చెప్పే కదా, నేను ఫస్ట్ ఎందుకు కూర్చుంటారు బాగా వినపడతానా, సాక్ష్యాన్ని చెప్పాను నేను. మన దగ్గర అద్భుతమైన సాక్ష్యం ఒకటి చెప్పా, అందరూ విన్నారనుకుంటున్నాను. గోవర్ధిని గురించి గుంటూరు పేరేచర్ల గోవర్ధిని గురించి మంచి సాక్ష్యం చెప్పా. పేరేచర్ల అంటే ఇప్పుడు మన క్రిస్టి వాళ్ళ ఊరు. ఆ ఊళ్ళో ఒక మంచి సాక్ష్యం చెప్పా. గుర్తుందా గుర్తులేదు మీకు ఎవరికి? లేదా? గోవర్ధిని 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, 16, 17, ఆమెకు ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం నిమిత్తం ఎవరో చెప్తే విజయవాడ పోస్టల్ కాలనీ వేణుగోపాల్ గారి చర్చికి తల్లి కూతురు గోవర్ధిని తల్లి ఇద్దరు కలిసి పేరేచర్ల బస్ ఎక్కి విజయవాడ బస్ స్టాండ్లో దిగి, విజయవాడ నుంచి సిటీ బస్ ఎక్కి పోస్టల్ కాలనీ దిగి, పోస్టల్ కాలనీ నుంచి లోపలికి 1 కిలోమీటర్ ఉంటుంది దిగిదారు. 2 చేతుల మీద డేక్కుంటూ వచ్చేది గోవర్ధిని. ఒక కాలు పెద్దగా ఉండేది, ఒక కాలు ఇంతే ఉంది, చిన్న పీలికలాగా ఏలాడుతుంటాం, కదులుతుంది. ఎవరో చెప్పారు దేవుడు అద్భుతం చేస్తాడు వెళ్ళమ్మా అంటే, చాలా విశ్వాసంతో 6 నెలలు పైగా ప్రతి శనివారం వదలకుండా వచ్చేది. ఫస్ట్ ఆమె ఉండేది. అయ్యగారు ప్రార్థన చేసుకొని ప్రభువుని అడిగాడంట, అయ్యా ఎంత ప్రయాసపడి ఎంత దూరం నుంచి వస్తుంది కదా, నువ్వు కనికరించవా అని అడిగితే అయ్యగారు దేవుడు తన ప్రార్థన విన్నట్లుగా తనకి ఒక గ్రహింపు అయిపోయింది. ప్రార్థన చేసేసాడు, చర్చకు వచ్చేసాడు, వాక్యం చెప్పేశాడు, స్వస్థత ఆరాధన స్టార్ట్ అయింది. అది చేసినప్పుడు వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆయన ఆల్టర్ వైపుకి వెళ్ళి ఆల్టర్ వైపు తిరిగి ప్రార్థన చేసుకున్నాడు. ఆ ప్రార్థన చివరి ప్రార్థన స్వస్థత కొరకు ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు దిగి వస్తుంది ఆత్మ ఆయన మీదకి. అప్పుడు ఉంటుంది మొత్తం దగ్గ ఆయన చూడలేము, కళ్ళల్లో కళ్ళు పెట్టి. ఆయన ఫస్ట్ తిరిగి ఎవరి మీద చేయబెట్టి హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ప్రార్థన చేస్తాడు. వాళ్ళకి ఎట్లాంటి చెప్పని పోద్ది. అది సాక్ష్యాలు వింది ఈ అమ్మాయి, విని ఫస్ట్ వచ్చి కూర్చుంది. చాలామంది వస్తే చర్చికి ఆడ కూర్చుంటాడు, గేట్ దగ్గర కరెక్ట్గా లాస్ట్లో కూర్చుంటాడు.
శ్రీవాణి కూర్చుందంటే పిల్లల కోసం నేను బయటికి వెళ్తాను, చూడమాకండి. ఈ పిల్లలు ఎవరు లేనప్పుడు మన చర్చిలో ఒక ఆవిడ కూర్చునేది రాగానే ఈ తలుపు పక్కన, ఆ తలుపు పక్కన. అప్పుడు ఒక కథ చెప్పా, జరిగిన స్టోరీ కదా కానీ కథ చెప్పా అంతే. దెబ్బకప్పటి నుంచి లోపల కూర్చుంది. ఎందుకు వచ్చింది లేని గొడవ అని. అవి ఎక్కడెక్కడెక్కడ కూర్చుంటారు. కానీ సాక్షి విన్న తర్వాత అమ్మాయి వచ్చి ఫస్ట్ కూర్చుంది లైన్లో. ఆ రోజు అయ్యగారు తిరిగి చేయబెట్టి ప్రార్థన చేద్దామని చేయబెట్టంగానే ఒక కాలు మీద లేచి నిలబడి తలకాయ అందించింది. అయ్యగారు నిలబడి చేయబెట్టే అని జీజ్ అనగానే రెండో కాలు వచ్చేసింది. ఇంత కాలు ఉన్నప్పుడు ఫోటో ఉంది, పెద్ద కాలు వచ్చినప్పుడు ఫోటో ఉంది. 2 ఫోటోలు తీశారు. అయ్యగారి దగ్గర చూశాను నేను. మెరకల్, అంత గొప్ప అద్భుతం, అంత అద్భుతం అయిన కార్యం ఆ అమ్మాయి జీవితంలో జరిగింది. దేవుడు చేశాడు. తర్వాత పెళ్ళైంది, పిల్లలు పుట్టారు. కాబట్టి ఇట్లాంటి సాక్ష్యాలు ఎన్నో అయ్యగారి దగ్గర చూశాను. ఆయన దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఇలాంటివి చూసిన తర్వాత మనకి ధైర్యం ఉంటుందా చెప్పు? ఈపి తడిసిపోయి సొక్క వెనక మన చెమటలు కారుతుంది. ఎవరికి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వాడికి. లేనోడికి ఏం ఫికర్, నో ప్రాబ్లం. వచ్చి డైరెక్ట్గా అయ్యగారు చెప్పా అయ్యగారు అని చెప్పేసి మాట్లాడేసి వెళ్ళిపోతాడు. కానీ భయభక్తులు కలిగిన వాడికి ఆయనలో ఉన్న ఆత్మను ఈయన చూసేటప్పటికల్లా ఈయనకి ఏమనిపిస్తుంది? మన రహస్య పాపలు వస్తాయి కదా, నాకు కనబడుచున్నవి అన్నాడు. ఎవరు ఈ మాట చెప్పింది? మోషే భక్తుడు చెప్పాడు. డైరెక్ట్గా ఆయన్ని చూసిన వాడు చెప్తున్నాడు ఈ మాట. అంటే ఆయన చూస్తే మనకేం కనబడతాయి? మన రహస్య పాపములు కనబడతాయి. అప్పుడు మరి దేవుని సన్నిధికి బయలుదేరి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? ఒక మాట చెప్పి ముగించేస్తాం. దావీదులాగా 139వ కీర్తనలో దావీదు చెప్పినట్లు ఆదివారమున ఆరాధనకి మనం బయలుదేరుతున్నాము, వస్తున్నాము, ప్రభు సన్నిధికి చేరుకుంటున్నామంటే నువ్వు చేయవలసిన పని పద్ధతి ఓఫ్రేయ్ గారు చెప్పాడు. నేను ఒక ప్రసంగంలో హైదరాబాద్ వెళ్ళినప్పుడు విన్నా. విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటావు, విజ్ఞాపన ప్రార్థన చేస్తావు, ఎందుకంటే అది సిద్ధపాటు కొరకు వాక్యం. కానీ తెల్లవారుజామునే నువ్వు లేచి తలస్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని ఆ వారం రోజులు నువ్వు చేసిన ప్రతి ఒక్కదాని కొరకు ఆ తెల్లవారుజామునే నువ్వు దేవుని సన్నిధిలో ఆడవాలని. అయ్యో ప్రభువా, నేను ఇన్ని చేశాను, ఇలా చేశాను, అలా చేశాను, నా బ్రతికిది, నా మాటిది, నా ప్రవర్తన ఇది, నా స్థితి ఇది అని తను తాను దేవునికి కనపరుచుకోవాలట. కనపరుచుకొని సిద్ధపడి తెల్లవారుజామునే మందిరానికి వచ్చి కూర్చోవాలట. ఎందుకంటే మందిరంలో నీకు వాక్యం ఇచ్చేటప్పుడు విజ్ఞాపన నువ్వు ప్రార్థన చేసుకోవడానికి పాపక్షమాపణ నీకు ఇచ్చే టైం ఎంత? పాటలు క్షమాపణ అన్నీ కలిపి ఒక 10 నిమిషాలు, పావుగంటే. ఈ 10 నిమిషాలు, పావుగంట నువ్వు మొత్తం క్లియర్గా చెప్పేస్తావు. ఆయనకి ఏం చెప్పలేవు. కానీ ఎప్పుడైతే తెల్లవారుజామునే తలస్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని ప్రార్థన చేస్తావో అప్పుడే దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరుగా చదువుతావు. అప్పుడే చాలా వరకు ఏమవుతాయి? క్లీన్ చేసేస్తాడంట ఆయన. అప్పుడు 1 మిగులుతాయి. ఇంకా ఇక్కడికి వస్తావు, ఇక్కడ కూడా సంపూర్ణంగా పరీక్షించుకుంటావు. అప్పుడు చేయాల్సిన ప్రార్థన ఏమని? దేవా, నన్ను పరిశోధించి నా హృదయంను పరీక్షించుమని. నేను అంటున్నాను, ఈ ప్రార్థన చేయకముందే దావీదు, లేదా ప్రార్థన చేసిన తర్వాత దావీదు దేవుణ్ణి పరీక్షించుంటాడు. 16వ కీర్తన, కీర్తన గ్రంథము 16వ కీర్తన చూద్దాం ఒకసారి. 16 అని అనుకుంటున్నాను. సారీ, 17వ కీర్తన 3వ వచనం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. ఇప్పుడు ఏదైతే పరీక్షించమని అడిగాడో, హృదయమును, ఆలోచన 2 పరీక్షించమన్నాడా?
రెండు పరీక్షించడం లేదా? ఈ పరీక్షించిన ఆయనకి ఏమైనా కనబడియా? అంటే ఇప్పుడు క్లీన్ షీట్లో ఉన్నాడా లేదా? అంటే మనము కూడా 139 కీర్తన ప్రకారం మనం కూడా తెల్లవారుజామున దేవుని సన్నిధిలో నా హృదయం పరిశీలించు, నా ఆలోచనలు పరిశీలించంటే చాలామంది ఆలోచనలో చేస్తారు. చాలామంది ఏం చేస్తారు? ఆలోచనలో చేస్తుంటారు. ఎక్కడో పాత నిబంధనలు చదివాను, ఒకవేళ జ్ఞాపకం వచ్చి నాకు కనబడితే నేను మీకు చూపిస్తాను, కనబడకపోతే నేను ఏం చేయలేను. ప్రైజ్ లార్డ్. చాలామంది ఎక్కడ ఆలోచన చేస్తారంటే తెలుసా? ఎక్కడ ఆలోచన చేస్తారు మీరు చెప్పండి ఎవరైనా? స్వప్నమందు నరులు గర్విష్ఠులు కాకుండానట్లు దేవుడు సుఖదుఖములను బాబా ఆయన వెళ్ళిపోయాడంటే నేను వచ్చినట్టున్నాడు. శ్రీకాంతం ఆయన వెళ్ళిపోయాడంటే ఈయన వచ్చినట్టున్నాడు. జాయిన్ అయ్యింది. అర్థమైంది నీకు? నేను ఏమడిగితే మనుషులు ఏ టైంలో ఆలోచన చేస్తారని అడిగాను. వీళ్ళు సుఖదుఖములు నాకు బాగా గుర్తు. అంటే యాక్చువల్గా జరిగేది అదే. ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఉంది. నేను ఆ కీర్తన గ్రంథంలోది కాకుండా మీకు వేరే చూపించాలని ప్రయాసపడుతున్నాను. అరవై 63వ కీర్తన 4-5 వచనాలు చూడండి. ఏం చేస్తున్నారు? చదవాలి. రాత్రి జాములందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అంటే ఇప్పుడు రాత్రి వేళ ఈయన ఏం చేస్తున్నాడంట? ఆయన్ని ధ్యానించుచున్నప్పుడు ఏం జరుగుతుందంట? నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను జ్ఞానించుచుండగా క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది అన్నాడు. అంటే ఇప్పుడు రాత్రిపూట ఏం చేస్తున్నాడు ఈయన? యాక్చువల్గా రాత్రిపూట నేను ఎందుకు అడిగానంటే, పగలంతా పనులు చేసుకొని పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత రాత్రి మనం ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఆ రోజు జరిగినటువంటి అన్ని యోచన చేస్తామా లేదా? చేస్తామా? ఆ రోజు జరిగినటువంటి అన్ని యోచన చేసి ఆలోచిస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీకా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయు వారికి శ్రమ. మీరు చెప్పండి ఒకసారి. యోచించుచు అంటే అర్థం ఏంటి? ఎక్కడ చేస్తారు? మంచముల మీద పరుండి అంట. మంచం మీద పరుండి ఏం చేస్తాడు? ఆలోచన చేస్తారట. కానీ దావీదు మంచం మీద పరుండి ఏం చేస్తున్నాడు? దేవుని జ్ఞాపకం దేవుని జ్ఞాపకం చేసుకుని ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 36వ కీర్తన. కీర్తన గ్రంథం 36వ కీర్తన 4వ వచనం. వాడు మంచము మీదనే పాప యోచనలను యోచించును. వాడు ఏం చేస్తాడు? కాని నడతలను నడుచువాడట. చెడుతనము వాడికి అసహ్యము
కాదట. ప్రభునందు ప్రియులారా, చాలామంది ఏం చేస్తుంటారు, ఇలాగ మంచం మీదనే పాపపు యోచన చేస్తుంటారు. చాలామంది మంచం మీద పడుకొని రాత్రి అయినప్పుడు రాత్రి మంచం ఎక్కగానే ఆలోచన చేస్తుంటారు. ఎందుకంటే ఆ దినములో జరిగినటువంటి అనేక విషయాల్లో ఆలోచన చేస్తా కూర్చుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారు, మంచం మీదకి ఎక్కితే నిన్ను ధ్యానించుచుండగా అంటారు. కొంతమంది ఏం చేస్తారు, పాపపు యోచనలు చేస్తుంటారు. బైబిల్లో ఉన్నారు అట్లాంటి వాళ్ళు. నాబోతు ద్రాక్ష తోట ఎవనన్నాడని చెప్పని ఆహాబు ఏం చేస్తున్నాడు చెప్పండి, తెలుసా మీకు ఎవరికైనా? ముడుచుకుని అలిగాడు. ఎక్కడ? చూద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజులు మొదటి గ్రంథము 4వ వచనం, 21:4. రాజులు మొదటి గ్రంథము 21:4 వచనం. నా పిత్రార్జితమును నీకియ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానికి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునికి పోయి, పడుకోకుండా చేయొచ్చుగా, మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనం చేయకి ఉన్నాడట. వెంటనే ఈయన పడుకోగానే ఆవిడ వచ్చి ఆలోచన చెప్పింది, నువ్వు మూతి ముడుచుకుని వాడవై భోజనము చేయక ఉండేదివేమని అతను అడిగితే, కాబట్టి ప్రభుత్వం మనందరికీ తెలుసు, చెప్పాడు ఇలాగా జరిగిందనే. దీనికి ఎందుకు పెద్ద ఫీల్ అవుతారు? ఒక ఇద్దరు సాక్షులను, అబద్ధ సాక్షులను నిలబెడితే దేవుణ్ణి దూషించాడంటే సింపుల్గా రాళ్ళతో కొట్టి చంపించచ్చు. కాబట్టి యోచన చేసేవాళ్ళందరూ ఎక్కడ పడుకొని యోచన చేస్తారు? కాబట్టి అది వెరీ డేంజర్. అందుకని అది ఎక్కక ముందు ఏం చేయాలి? ప్రార్థన చేసుకో. మనం వెళ్ళంగానే ఏం చేస్తాం? నా ప్రాణమా పగలంతా అలసిపోయిన పుట్టి ఏం చేయాలి అంటే మనం మంచం ఎక్కేస్తాం కదా. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎక్కకూడదు. మంచం మీదకి ఎక్కకుండానే ముందు ఏం చేయాలి? దేవదాసయ్య గారు చెప్పాడు గొప్ప మాట తెలుసా? మంచం మీదకి వెళ్ళకముందే మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా ఈ రాత్రి నేను పడుకోవడానికి వచ్చాను, పగలంతా ఈ లోకంలో ఉన్నాను, ఈ రాత్రి నాకు మంచి సుఖనిద్ర అనుగ్రహించు, అట్లాగే మంచి దర్శనములు, మంచి కళలు నాకు అనుగ్రహించమని ప్రార్థన చేసేవాడట. అలా చేయమని నేర్పించాడు సంఘాన్ని. కానీ మనం ప్రార్థనకు మంచం ఎక్కేస్తాం డైరెక్ట్గా అలసిపోయి. ఏ కళలు వస్తాయో తెలియదు. వచ్చిన తర్వాత ఆ కళ మళ్ళీ ఏం చేయాలి? కళ ఏం చేయాలి? ఓ పెద్ద ఆవిడ ఉంది, పేరు చెప్పను, సభ మర్యాద కాదు. వచ్చిన కళ వచ్చినట్టు ఒక 100 పేజీల నోట్బుక్ పట్టుకొని రాసుకుంటుందట, డేట్ వేసుకుంటుందట. ఈరోజు రాత్రి నాకు వచ్చినటువంటి కళ ఇది. మళ్ళీ దాంట్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఈ కళను మనము జోసెఫ్ దిలీప్ అయ్య గారిని అడగాల. ఇంకోటి వచ్చింది, దీనిని దయాసాగర్ గారిని అడగాల. వీళ్ళిద్దరు దొరుకుతారు కాబట్టి. ఓఫీ గారి పేరు రాయలే, ఓఫీ గారి పేరు రాయలే. ఇంకా సంతోషం. మమ్మల్ని అడగాలని పేపర్లు రాస్తుందట. నేను దొరికినప్పుడల్లా కూర్చోబెట్టి వాక్యం కంటే, వాక్య ధ్యానం కంటే, ప్రార్థన కంటే ఇప్పుడు ఆ డౌట్లన్నీ తేల్చాల్సి వచ్చేది. ఇంకా ఆ కళలు కూడా ఎలాగ ఉంటాయంటే చాలా పిచ్చిగా ఉంటాయి. ఏం చెప్పాలో తెలియదు, మనకు కూడా అర్థం కాదు. ఎందుకంటే ఏదో దేవుడిచ్చిన కళ అయితే భావం చెప్పడం కుదురుద్ది, అంతేగా బైబిల్ ప్రకారం. ఐగుప్తు రాజు కళ వచ్చింది, దాని భావం కావాలని ఎదుగుతున్నాడు. యోసేపు దొరికాడు, మొత్తం క్లారిటీ ఇచ్చాడా? నెబుకద్నెజరు కళ వచ్చింది,
ఇంకా విచిత్రంగా అడైతే కళ ఏంటి కూడా చెప్పను, మీరు చెప్పాలి, నా కళ చెప్పాలి, భావం కూడా నువ్వే చెప్పాలి, లేకపోతే ప్రతి ఒక్కడు కూడా బతకమని చంపేస్తాను అంటున్నాడు. దానికి మరి దానియేలు నిలబడి ఆయన ఏం కలగన్నాడో చెప్పాడు, కళ భావం కూడా చెప్పాడు. ఇప్పుడు నీకు దేవుడు ఏమైనా చూపిస్తే నేను చెప్పగలను. నీకు చూపించే కళ్ళన్నీ ఎవడు చూపిస్తాడు? సాధారణంగా చూపిస్తుంటాడు. ఎందుకు వాడేలా చూపిస్తాడు? వాడేలా చూపించగలడు అంటే దాని మీద బోల్డ్ అంత క్లారిటీ ఇచ్చాను చాలాసార్లు. దేవుడు మనల్ని, మనిషిని, ఆదామును నిర్మాణం చేసేటప్పుడు పైపైన ఉన్న మట్టి అంతా తీసి పోగేసి చేయలే. పైపైన మట్టిలో ధూళి ఉంటుంది కానీ 18-19 రకాల కెమికల్స్ ఉండవు. ఉండాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కొంచెం లోపలికి వెళ్ళాలి, 2-3 అడుగులన్నా లోపలికి వెళ్ళాలి. అందుకనే 3 అడుగుల లోతులో పాతి పెడతారు మనిషిని. ఎందుకు? మొత్తం శుభ్రంగా మట్టి అయిపోద్ది కాబట్టి. పైన ఉంచాడు అనుకో మట్టి అవుద్దా? కుళ్ళిపోయి కంపు కొట్టి భయంకరంగా తయారవుతుంది అది. కాబట్టి లోపల మట్టి తీసాడు. ఆ లోపల మట్టి తీసిన దాంట్లో ఒక్కొక్క మట్టిలోంచి ఒక్కొక్క అవయవాన్ని చేశాడు. గుండెది ఒక మట్టి, కిడ్నీలది ఒక మట్టి, లివర్ది ఒక మట్టి. అందుకనే దానికి రిపేర్లు వస్తే దానికి సంబంధించినవి కావాలి, వేరే కుదరవు. మాంసం ఒక మట్టి, రక్తంలో ఉన్నది వేరు. ఇలాగ అన్నీ చేసినప్పుడు మెదడు చేయాలి కదా, అది చాలా మెత్తగా ఉంటుంది. అది మరి దాన్ని ఏమట్టితో చేయాలి అని దేవుడు సముద్రమును వేరుపరిచాడు కదా. ఖాళీ భూమిని, సముద్రములు, నీరు వేరొగును కాకని ఒక గుంట తీసి మట్టి దాంతో చంద్రుని చేశాడు. సముద్రం పడింది కదా, ఆ సముద్రం లోపలికి వెళ్ళి ఆ లోపల నుంచి ఇంకా లోపలికి ఆయన వెళ్ళడు, చెయ్యాల్సింది అంతే. అది వెళ్తాడా ఈదుకొని, ఎప్పటికి వెళ్ళినా ఎప్పటికి వచ్చాడు. జస్ట్ అట్లా కూర్చొని ఎట్లా అంటే దాన్ని తీసి మెదడు చేసేది. అచ్చా, సముద్రం లోపల మట్టి చాలా మెత్తగా ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్తే ఈ ఇంత హైట్ నీరుకి లోపల ఉన్న మట్టి అంతా చాలా మెత్తగా ఉంటుంది. దాంతో చేసాడు బ్రెయిన్. ఇప్పుడు అంత లోతులో ఉన్న మట్టితో బ్రెయిన్ తయారు చేశాడు. దానిపైన నీళ్ల పైన ఉన్న మట్టి అంతా చంద్రుని చేశాడు కదా. అంటే ఇప్పుడు ఈ బ్రెయిన్కి కోసం తీసిన మట్టి ఎక్కడికి వెళ్ళాడు? సముద్రమే చాలా లోతు, దానికంటే ఇంకా లోతు ఆ మట్టి తీశాడు. ఇంకా అంతకంటే ఇంకొంచెం లోపలికి వెళ్తే ఏముంటుంది అక్కడ? అంటే ఇప్పుడు ఎక్కడ దగ్గర ఉంటుంది మంది? కళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? వాడి చూపించేది అడిగితే ఏం చెప్పాలి? ఏదో పెద్ద తలకాయ నొప్పి. చెప్పకపోతేనేమో పాస్ట్కి ఏం తెలియదని ముద్రేస్తారు, చెప్తేనేమో. అందుకని చాలా కళలు చెప్పాలంటే చెప్పేవాడికి ధైర్యం ఉంటుంది కానీ వినేవాడికి లోబడే తత్వం ఉండాలి. బెల్షస్సరుకి కూడా ఒకటి కనబడింది. ఏంటది? మంచిగా అందరితో కలిసి దేవుని ఉపకరణములో ద్రాక్షరసం పోసుకొని తాగుతున్నాడు. వెంటనే ఒక చెయ్యి, వేలు వచ్చి మెనే ఓ ఫార్సిస్ అని రాసి, అది చూడంగానే గడగడగడగడలాడిపోయి నడుము జాయింట్ ఉంటుంది కదా, పై పార్ట్ కింద పార్ట్ ఎప్పుడైనా జారినట్టు ఎవరికైనా ఏమన్నా అనుభవం ఉందా? నాకుంది. దేవుని విషయంలో నేను ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడు ఆ విషయము దేవుని దృష్టికి మంచిది కాదనుకున్నప్పుడు అప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ కనబడింది. అనుభవించేసాను నేను. పైది కిందది గ్యాప్ వస్తుంది కొంచెం, రాగానే పైనున్న వెన్నుపూసలో నుంచి తలలోకి మనకు తెలియనంత భయంకరమైన అలజడి వస్తుంది. అప్పుడు మోకాళ్ళు ఉనుగుతాయి. ఇదేది బల్షస్సరుకి జరిగింది. అంత కంగారు పడిపోతుంటే భార్య వచ్చి చెప్పింది, ఎందుగా కంగారు పడతావు, మీ నాన్నగారి టైంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పిలిపిస్తే సులువు అయిపోతుంది. పిలిపించాడు. దీనికి సమాధానం చెబితే నేను నీకు ఒక విలువైనటువంటి హారమును నీకు మెడలో వేసి ఏం చేస్తాను? సకురాజ్యం ఊదారంగు వస్త్రము తొడిగించి మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలోనతడు 3వ అధికారిగా ప్రకటిస్తానని చెప్పాడు.
వెంటనే దానియేలు చెప్పాడు, మెనే మెనే టేకెల్ ఓఫార్సిస్ అనే దానికి అర్థం చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ రాత్రి నువ్వు పోతావని చెప్పాడు. ఒరే నన్ను పోతావు అన్నాడు. ఏ సెంటి లోపల అన్నాడా? అల్లా. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 26 నుంచి 25 నుంచి చదువుదాం. ఈ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించను. టేకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా, ఏమనగా మెనే అనగా దేవుడు ఈ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించను. టేకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్దను విభాగింపబడి మాదీయులకు పారిశ్రామికులకు ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞేయగా బంగారపు హారము వేసి ప్రభుత్వం చేతిలో 3 చాటించింది. ఆ రాత్రి ఎందే కల్దీయులు బెల్షస్సరు హతుడాయను, నీ రాజ్యం నీ చేతిలో తీసేస్తాడని చెప్పాడు. అంతే. అది ఎవడైనా రాజ్యం తీసేస్తాడంటే ఈ మెడలో హారం ఏంటో అంటారా? అందుకే చెప్తున్నా, కళ వచ్చిందని చెప్పిన ఓకి కళ్ళ గురించి అడిగితే దాన్ని సమాధానం చెప్పాలంటే ఇదే ధైర్యం కూడా అవసరం వాళ్ళకి ఉండాలి. బుక్కులు రాసేసిందట. దేవుడికి కూడా ఇష్టం లేకుండా పోయింది. అందుకనే ఈ బాధ ఎందుకులే నా కుమారుడికి, ఇది ఎలాగ అవుటీస్లోకి వెళ్తే సెపరేట్ అని చెప్పని ఆ వయసు పెరిగిపోయి ఆమె రావడం మానేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనమందరము దేవుని ఎదుట ఎలాంటి హృదయముతో, ఎలాంటి ఆలోచనలతో ఆయన్ని ఎదుర్కోవాలో ఆదివారం నాడు దానికి ముందుగానే నువ్వు సిద్ధపడి, ముందే ఆదివారం తెల్లవారుజామునే సిద్ధపడితే దేవుణ్ణి ఎదుర్కోవడం చాలా సులువుగా ఉంటుంది. ఇబ్బంది ఏమనిపించదు. ఒకవేళ అలా కలవలేదనుకో, ఏదో నార్మల్గా నువ్వు చేసేసుకుంటూ వెళ్ళిపోతావు. అంటే ఏదో ఆదివారం నార్మల్గా వస్తావు, నార్మల్గా ప్రార్థన చేస్తావు, నార్మల్గా బల తీసుకుంటావు, నార్మల్గా వెళ్ళిపోతావు. నీకేం ప్రయోజనమే ఉండదు. ఇలాగూ దావీదు భక్తులే మనల్ని సిద్ధపడితే మన సిద్ధపాటు దేవుడు ఆశీర్వదిస్తాడు, పరిశీలిస్తాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను సరిచేస్తాడు, ఆయన అనుకున్న రూపంలోకి నడిపిస్తాడు. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. రండి.